కేజ్రీవాల్ మొదటి నుంచి వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ మనీష్ సిసోడియా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆమె ఎవరు అతిశ్రీజీ. బ్రేకింగ్ వచ్చింది. జంగ్పురాలో సిసోడియా వెనకంజ, మల్కాజీ నియోజకవర్గంలో అతిషి వెనకంజ. అతిషిపై బీజేపీ నేత రమేష్ బిధూరి ముందంజలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇక షాకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అప్డేట్స్ మొత్తం ముగ్గురు నాయకులు ఎవరు? ఆపు నాయకుడు ఆయన కూడా అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఇప్పుడు మీరిద్దరైతే పేర్లు చెప్పారు. సరే, పార్టీ వెనుకంజ ఉండడం వేరు, కానీ వీరే వెనుకంజ ఉన్నారు అంటే కారణం ఏంది? వీరి దగ్గర లోటు కనబడతా ఉంది కదా. వీళ్ళు అధికారం ఉన్నప్పుడు వీళ్ళు ప్రజలకు చేసినటువంటి మంచి చెడు ఏందో ప్రజలు బేరా చేసుకుంటారు. సొంత నియోజకవర్గం సరే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అంశాలు వేరు, 70 నియోజకవర్గాల్లో ఉండేటువంటి అంశాలు వేరు. కానీ వీళ్ళ నియోజకవర్గంలో వీళ్ళకి ప్రాధాన్యత ఉండాల్సిన అవసరం ఉంది కదా. అక్కడన్నా ఆధిక్యంలో ఉండాలి కదా. అరవింద్ కేజ్రీవాల్ అని ఉండాలి, మనీష్ సిసోడియా అని ఉండాలి, ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆవిడనని ఉండాలి. అంటే వీళ్ళు కూడా లేరంటే కారణం ఏంది? ప్రజలు వీళ్ళని తిరస్కరించారు. వీళ్ళు తీసుకున్నటువంటి ఎజెండా విధానం, వీళ్ళు ప్రజల్లో చేయాల్సినటువంటి మంచి మాటలకు ఉన్నంత ఆచరణ లేదు. ఎప్పుడైతే మాట్లాడారో అవినీతి రహిత సమాజం అన్నారు, అనేక అంశాలు మాట్లాడారు. ఆ అంశాలు మాట్లాడిన ఇలా ఆచరణ లేవు. ప్రజలు అవన్నీ గమనిస్తూ ఉన్నారు. అవకాశం ఇచ్చారు ప్రజలు. నిజంగా కూడా వీళ్ళు నిస్వార్థంగా చేసి ఎలాంటి అభియోగం లేకుండా అవినీతి రహితమైనటువంటి నిజంగా నటువంటి అవకాశం ఇస్తుండే. కానీ వీళ్ళు అవినీతి బయటపడతా ఉంది కదా. ఆయన ఫస్ట్ టైం గెలిపించిన అరవింద్ కేజ్రీవాల్ మామూలు పార్టీ పెట్టిందే భ్రష్టాచార అవినీతి నిర్మూలన కోసం పెట్టినటువంటి పార్టీ ఆప్ అనేది. వాళ్ళ మీద అవినీతి కేసులు, వాళ్ళ మీదనే అవినీతి కేసులు. నేనేమంటున్నా, వాళ్ళ మీద అవినీతి కేసులు, బయట వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే అభియోగాలు. ముందు బయట వాళ్ళ అభియోగాల కన్నా ముందు ఆ ఆప్ సంబంధించిన పార్టీ నాయకులే వాళ్ళ మీద అభియోగాలు పెట్టిన తర్వాత కాంగ్రెస్ లో చూసాం అంతర్గత ప్రజాస్వామ్యం ఆప్ లో కూడా ఉంది అనేది తెలిసింది. మనం చూస్తాం. ఇవన్నిటికీ గల పరిణామాలు ఏంటంటే 2-3 రకాల యొక్క వాతావరణం కూడా అలా ఉండదు. భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంది? వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని ఖచ్చితంగా ప్రజల్లో ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసినాం, దాంట్లో సక్సెస్ అయినాం, ఏమాత్రం సందేహం. అట్లనే కూడా బాగా మీకు బాగా కలిసి వచ్చిన అన్ని విషయాలు. తర్వాత ఇంకో అసలు ఊహించినటువంటి అంశం ఏంటి అని అంటే, అక్కడ ఏది ఆల్ ఇండియా అమిని అనే అధ్యక్షులు ఎవరు మౌలానా సజీద్ రసీద్ గారు, ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఆయన బీజేపీకి ఎప్పుడు ఎగనెస్ట్, తర్వాత మోదీ మీద అనేక సందర్భాలు మాట్లాడినట్టు ఆయన్నే భారతీయ జనతా పార్టీకి నేనే ఓటేసిన, భారతీయ జనతా పార్టీ ఓటేస్తాను, ఓపెన్ స్టేట్మెంట్. దానికి గల కారణం ఏంటంటే చెప్పిండు, వీళ్ళు ఏదైతే అప్పుడు ఇచ్చినటువంటి మాటల ప్రకారం అక్కడ మౌలానాలకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలే కానీ, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి అంశాల్లో కానీ, ఆ ప్రజల్లో తీస్తున్నటువంటి వ్యతిరేకత అంతా కూడా ప్రజల్లో కనబడిన తర్వాత ఆయన ఓపెన్గా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ నేను మోడీకే ఓటేస్తున్నా, అభివృద్ధికే ఓటేస్తున్నటువంటి అంశం తీసుకొని వచ్చినప్పుడు ఒక ముస్లిం కమ్యూనిటీ సామాజిక వర్గం ఇవాళ కూడా ఏదైతే వీళ్ళు లీడ్లు ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నదే, కానీ ముస్లిమ్స్ ఎక్కువ దగ్గర కొంత లీడ్ ఉంది. అప్పుడు కూడా ఈ రోజు కూడా మళ్ళా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ముస్లిమ్స్ అందరూ భారతీయ జనతా పార్టీ ఉన్నారని మరొకసారి నిరూపణ. ఎట్లా? ఒక నాయకుడు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, ఆ రాష్ట్రంను ప్రభావితం చేస్తున్నటువంటి ముస్లిం నాయకుడే వచ్చి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లేదా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మంచికి విశ్లేషించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది కదా. ఎప్పుడైనా కానీ మతపరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీని అనేక సందర్భాల్లో వ్యతిరేకిస్తూ ఉంటారు. ముస్లిం వ్యతిరేక పార్టీ, ముస్లింలని ఇది చేస్తూ ఉంటారు అనేక. కానీ ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా, అందరూ ముందుకు వచ్చి ఇది చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒకటే, అభివృద్ధి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రాజకీయాలు ఏ రాజకీయాలు ఉన్నాయి, ఎవరి మతం వాళ్ళది గొప్ప, ఏ మతాన్ని కూడా కించపరిచేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీది కానీ సనాతన ధర్మం ఉండదు. అంటే కావాలని ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడు బీజేపీ మీద అదే ముద్ర వేస్తుంటారు. మతపరమైనటువంటి ముద్రలు చేసిన తర్వాత దూరం అవుతున్నారు శత్రువులు. స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ఆ స్టేట్మెంట్ కన్నా ఎక్కువ డెవలప్మెంట్ అవసరం కదా, డెవలప్మెంట్ కూడా అవసరం కదా, దాని మీదనే మాట్లాడుతూ ఉన్నాం కదా. అదే ప్రభావం ఏమైపోయింది, ఇలా అంతా కలిసి వచ్చి ఇలా మంచి రిజల్ట్లు ఉన్నాము. ఖచ్చితంగా గతంలో కూడా అనేక సందర్భాలు మాట్లాడినాం. ఇలా మళ్ళా ఢిల్లీ కోట మీద కాషాయం జెండా ఎగరబోతుంది, ఏమాత్రం సందేహం లేదు. ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు, ముందటి లెక్క కాదు. ఇలా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అభివృద్ధిని ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడే స్కూల్ విషయంలో కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి పథకాల విషయంలో కానీ, అక్కడ ఉన్న ప్రజలకు చేస్తున్నటువంటి మంచి విషయంలో కానీ, వీళ్ళు తీసుకున్నటువంటి నిధులు కానీ. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి వచ్చినప్పుడు ఆయన చిన్న కార్లో వచ్చిండు. ఇలా ఆయన ఇల్లు ఎట్లుంది? ఇంద్రభవనం లెక్క ఇల్లు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉంది అంటే మనం తప్పు పడతలేము. అంటే ఏమంటున్నా అంటే నేనేమంటున్నా సార్, అయ్యో నేనేమంటున్నా సార్, వినండి. నేను అట్లా అంటలేను. మోడీ గారి మీద మీరే
మాట్లాడి మోడీ గారి మీద మీరు మాట్లాడినప్పుడు మీరు కూడా అంతే ఆదర్శంగా తీసుకోవాలి కదా, కానీ ఎట్లా అయిపోయారు మీరు? లేదు మారలేదు మీరు అరే పొలిటికల్ పార్టీ అయినా నేషనల్ మీడియాలు కవర్ చేసిన అన్ని మేము మాట్లాడడం కాదు కదా. ఏ పొలిటికల్ పార్టీ అయినా పార్టీ ఒక్కసారి గెలిచిన తర్వాత వాళ్ళ మోటివ్స్ అన్ని కూడా మారిపోతాయి. అది అందులో డౌట్ ఏం లేదు అందులో. ప్రిడిక్షన్ ఇట్లా చెప్పడం అనేది ఓకే, కానీ ద వే ఆఫ్ డ్రెస్సింగ్, ద వే ఆఫ్ సెన్స్ అనేది ఏది కూడా మారలేదు. బట్ as per the instructions by the आप हमारी बात नहीं समझे। जिस दिन आपके जो नेता थे ना, मोदी के बारे में जिस दिन बोले, आज उनका माहौल कैसा है, उनका घर कैसा है, उनकी गाड़ी कैसी है, जो घूमने का तरीका कैसा है, पूरा चेंज हो गया ना। कुछ नहीं है भाई, जब उन्हें बोलने नहीं था ना, देखो जो सिक्योरिटी वाला बोला वो तो फॉलो करना पड़ेगा। अरे सिक्योरिटी नहीं, अरे पुलिस बोल रहा है भाई आप पैसा दो, कपड़े वही है, गाड़ी के बारे में सिक्योरिटी नहीं बोलेंगे ना, मकान के बारे में सिक्योरिटी नहीं बोलेंगे ना। जिस दिन आप बोले सरकार की जनता है, जनता की पैसे बोल जब बोले, आज का माहौल क्या हुआ? आज किनका मकान है शीश महल के जैसे? किनका मकान है शीश महल के जैसा? इसके भी नहीं हम नहीं बोल रहे ना, अभी तो बता रहा हूं जनता के सामने बड़ी नेशनल टीवी बताई, आप सोच रहे ना सीएम हाउस छोड़ दिया उन्होंने। एक बार सीएम करने के बाद में सीएम हाउस छोड़ दिया, सीएम हाउस में तो किसके घर मकान किसका है? जाके जो है ना भाई सेपरेट घर में रह रहे, सीएम हाउस में नहीं रह रहे। और रही बात सीएम हाउस के अंदर में भी बहुत सारा लगा, ऐसा बनाए वैसा बनाए, नेशनल टीवी वाले बहुत बताए, చాలా మంది చూపించారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే దేర్ ఇస్ నో ప్రూఫ్. మేమేమంటున్నాం, అవినీతి రహిత సమాజం కోసం ఎక్కడ అవినీతి పరుడు ఆయన ఉన్నాడు? ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే చెప్పారు కదా. అవినీతి ఆరోపణలు రావడమే కాదు, ఆయన లిక్కర్ స్కామ్ లో ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. డిడ్ వి గాట్ ఎనీ ప్రూఫ్? ఏదైనా ప్రూఫ్ ఇచ్చారు, దాకా ప్రూఫ్